నిన్న ఇండియా వెస్టిండీస్కి జరిగినటువంటి మ్యాచ్లో కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ అయితే మాత్రం సంజు శాంసన్. కానీ ఇక్కడ గౌతమ్ గంభీర్ ఏమంటున్నాడంటే, చివరిలో శివం దూబే దిగి 2 4లు కొట్టాడు కదా 19వ ఓవర్లో. మొదటి బంతికే హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత దిగినటువంటి శివం దూబే 2 4లు కొట్టి మ్యాచ్ని అయితే ఒత్తిడి నుంచి బయటపడేశాడు. అప్పటి వరకు మనం గెలిచేస్తాం, గెలవడంలో ఎటువంటి సందేహం లేదు, కానీ ఒత్తిడి అయితే ఉంది. ఆ ఒత్తిడి అనేది సంజు శాంసన్ మీద ఉంది. సో దాని నుంచి బయటపడేసింది శివం దూబే. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 15 రన్స్ కొట్టి ఒత్తిడి నుండి అయితే బయటపడేశాడు. అయితే ఇక్కడ శివం దూబే కొట్టినటువంటివే కీలకమని గౌతమ్ గంభీర్ అయితే చెప్తున్నాడు. గౌతమ్ గంభీర్ చెప్పింది వాస్తవమే. అయితే ఆయన క్రెడిట్ అంతా కూడా సంజు శాంసన్ తీసుకోవడమే న్యాయం కాదు. అతనికి క్రెడిట్, అసలైనటువంటి క్రెడిట్ ఆయనకే ఇచ్చిన, ఇక్కడ మనం శివం దూబేని మాత్రం ఖచ్చితంగా గుర్తించాలి, అది నా ఉద్దేశం అని గౌతమ్ గంభీర్ చెప్తాడు. గౌతమ్ గంభీర్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే అక్కడ బౌండరీలు కొట్టకుండా కేవలం సింగిల్స్ లేకపోతే 2Dలే చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ మీద ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి సంజు శాంసన్ మీద ఉంటుంది. సంజు శాంసన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటేనే శివం దూబే కొట్టినటువంటి 2 బౌండరీలు అనేది గౌతమ్ గంభీర్ యొక్క ఆలోచన. దీన్ని కొంతమంది తప్పుపడుతున్నారు, కొంతమంది కరెక్టే కదా, అతను చెప్పిన దాంట్లో తప్పేముంది, అది కీలకమని చెప్తున్నారు. అయితే ఇక్కడ మ్యాచ్లో ప్రతి ఒక్కరూ కీలకమే. హార్దిక్ పాండ్యా కీలకమే, అభిషేక్ శర్మ కీలకమే. కాకపోతే అభిషేక్ శర్మ మీద విపరీతమైనటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవే అతన్ని ఇంకా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయో, లేకపోతే మనోడు ఆట తీరంతేనో తెలియదు, కానీ ఈ యొక్క T20లో మాత్రం కేవలమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నాడు. ఒకప్పుడు అతడు 16-17 మ్యాచ్లు సింగిల్ చేయితో గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు అభిషేక్ శర్మ ఇతడు కాదు. అభిషేక్ అంటే ఒక లెవెల్. అభిషేక్ శర్మ అయితే T20లో కనిపించలేదు. ఆ యొక్క బాధుడు ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్యాట్స్మెన్ అయితే ఇక్కడ విజృంభించలేకపోయాడు. మొత్తం కలిపితే 100 లోపే స్కోర్ చేశాడు.